గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మిగతా 6 ఎంపీ సీట్లలో ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఇవ్వకపోతే పార్టీలో తుపుక్కు నూసేవాళ్ళు అందరూ. ఎందుకంటే 5గురు బయట నుంచి వచ్చిన వాళ్ళే. పురంధేశ్వరి, కొత్తపల్లి గీత, వరప్రసాద్, తర్వాత ఆయన పేరేంటి సీఎం రమేష్, ఆయన బీజేపీ అని అనుకోవచ్చు. అదే బయట నుంచి వచ్చిన వాళ్ళు పార్టీలో అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా సీట్లు. కిరణ్ కుమార్ రెడ్డి 5గురు. ఈయన ఒక్కడే ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీలో ఉన్నాడు. ఆ ఏరియాలో ఫెమిలియర్ తిరిగినోడు. ఆ ఏరియాలో పూర్తిగా 2019 తర్వాత సీన్ మారలేదా? ఇంకా నరసాపురంలో బీజేపీ పట్టుందని అనుకుంటున్నారా? క్షత్రియ సామాజిక వర్గం తమ వైపు ఉంది అనుకుంటుందా బీజేపీ? అంటే బేసిక్ గా అక్కడ క్షత్రియుడికి ఇస్తే గెలుస్తాం అన్నది వాళ్ళ నమ్మకం. అంటే ఆల్రెడీ ఆ సీట్ ఒకసారి కొట్టేసి ఉంది వైసీపీ. ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకటి ఇప్పుడు రఘురామకృష్ణరాజు లేడు, ఇక్కడ ఉంది కదా. అవతల వైసీపీ ఎవరికి పెట్టింది? సెట్టిపల్లికి పెట్టి. మరి ఇటు కాపును ఇటేమో జనసేనతో పొత్తుంది. ఇదివరకు అక్కడ 2 సార్లు కాపు గెలిచారు, ఒకసారి క్షత్రియ, ఇది మిగతా అన్ని క్షత్రియులే గెలిచారు. 11 క్షత్రియులు ఎక్కువ. అదే ఎప్పుడు క్షత్రియ గెలుస్తారు, 2 సార్లు కాపు గెలిచారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా సెట్టిపల్లి తెచ్చిపెట్టింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చూస్తున్నారు, అటు పక్కన ఒక రౌట్ వాళ్ళు ఆలోచించినప్పుడు మిగతాదంతా కమ్యూనిటీలన్నీ ఏకంగా కావాలనేది వీళ్ళు ఆలోచిస్తారు కదా. అంటే అధికార పక్షానికి రఘురామకృష్ణరాజు